ఉప ముఖ్యమంత్రి కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలోని హైస్కూల్ నందు జన సైనికుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువత అధిక సంఖ్యలో ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం జనసేన మండల పార్టీ అధ్యక్షులు కమతం శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ సహకారంతో రక్తదానం చేయడానికి యువత ముందుకొచ్చిందని అన్నారు. రాబోయే కాలంలో గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అత్యున్నత పదవులు అధిరోహించాలని ఈ సేవా కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీను, మల్లి, శ్రీకాంత్, నాగేంద్ర, శివ, హరి, యోగేంద్ర తదితర యువత పాల్గొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 21 సీట్లు 2 అసెంబ్లీ స్థానాలు అదే పార్లమెంట్ 21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాలు గెలిచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే అయ్యాడో అప్పుడే ఇక్కడ ఉండే మండల అధ్యక్షుడు కమతం శ్రీనాథ్ యాదవ్ గారు సంబరాలు వేడుకలు ఇట్లు కాకుండా ఒక మంచి పనిని అంటే ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా రక్తదానం ఏర్పాటు చేయాలని మండల కమిటీతో అటు ఉపాధ్యక్షుడితో మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులతో అందరితో వివరించాడు. దాన్ని తీసుకెళ్లే విధంగా ప్రజలకి అందరికీ కొంతమంది 10 మందికి ఉపయోగపడే విధంగా రక్తదానం చేయాలి, ప్రాణదాతలు అవ్వాలని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు కొంతమంది బ్లడ్ క్యాంప్ చూసి కూడా వచ్చి స్వచ్ఛందంగా రక్తం ఇస్తున్నారు. చెప్పారు మేము కూడా వచ్చి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మా ఊరి నుంచి ఒక 10 మంది వచ్చాం. పల్లపూడి వెంకటనారాయణ రామదుర్గం 10 మంది వచ్చాం. ఇప్పుడు నా ఎడలూరు నుంచి ఒక 20 మంది వచ్చారన్న. ఇక్కడ వెబ్సైట్ లో కానీ ఎక్కడ కానీ ఎక్కువ కూడా పబ్లిసిటీ చేయలేదన్న. ఓన్లీ మండల కమిటీ అనుకున్నాం. ఆ మంచి పనిని ఓన్లీ వాట్సాప్ స్టేటస్ లో వరకే పెట్టాం. అది చూసే ఈ స్పందన లేదు. ప్రమోషన్స్ ఇంకా ఎక్కువ చేస్తుంటే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తాం. ఈసారి ఖచ్చితంగా చేస్తామన్నా. మేము అందుకే తరలి వచ్చాం. మేము 10 మంది అందరు కలిసి మా రామలింగపురంలో 10 మంది వచ్చారు. వెంగన్నారపురం, ఎడలూరు అందరూ కలిసి కట్టుగా వచ్చాం. దీన్ని సక్సెస్ చేసుకుందామని వచ్చాం. కుమ్మగూడ నుంచి 10 మంది దాకా వచ్చారు. అందరూ స్వచ్ఛందంగానే వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. లేదు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తరలిచ్చి చేశారు. మా ఊరు తొమ్మిగంట అండి. మా ఊరు నుంచి పవన్ కళ్యాణ్ ఆశయం కోసం ఎంతో కష్టపడే పిల్లకాయలు చాలా మంది ఉన్నారు. దానికోసం ఎడలూరు మండల అధ్యక్షుడు కమతం శ్రీనాథ్ యాదవ్ చెప్పిన విధంగా మేమందరం పిల్లకాయలని చూసుకొని ఒక 10 మంది పైగానే ఇక్కడ వచ్చి రక్తదానం చేయడం జరిగింది. అన్న రక్తదానం అనేది పెట్టాలని మాత్రం పూర్తిగా విడవలూరు మండల అధ్యక్షుడు కమతం శ్రీనాథ్ యాదవ్ అన్నగారిది అన్న. మేము మండల కమిటీలు అంతా సంబరాలు డీజేలతో ఆనందాల్లో ఉన్నాం తప్ప ఈ ఆలోచన మాత్రం పూర్తి స్థాయిలో మండల అధ్యక్షుడు కమతం శ్రీనాథ్ అన్న యాదవ్ గారిది. ఏ విధంగా ఉన్నది, జనాలు ఏమేమి చెప్పబోతున్నారు, ఏ స్పందన ఉన్నది? మేము కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకున్నాము ఎండలు బాగా తీవ్రంగా ఎండలు ఉన్నాయి, బ్లడ్ క్యాంప్ జరుగుతుందా లేదా అనుకున్నాము. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భంగా యువత కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మా జన సైనికులు కూడా ఎంతో దూరం నుంచి స్వచ్ఛందంగా వచ్చి దాదాపుగా 100 మంది పైగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇంకా కూడా జరుగుతుంది. స్వచ్ఛందంగా చాలా మంది వస్తున్నారు. జన సైనికులకు వాళ్ళే ఫేస్బుక్ లో వాట్సాప్ లో చూసుకొని మరి వచ్చి ఈ రోజు ఈ గ్రామంలో వావెల్ల గ్రామంలో వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. మా నాయకుడు ఎప్పుడో చెప్పేది కూడా ఇదే. మేము ఎక్కడ కూడా సంబరాలకి ఆడంబరాలకి పోకుండా సేవా కార్యక్రమాలతోనే ముందుకెళ్తున్నాం. మా నాయకుడు ఏదైతే చెప్పాడో ప్రజలకి సేవ చేయాలని ఏదైతే చెప్పాడో మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కూడా సేవ చేసి ఈ రోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా జన సైనికులు మండల కమిటీ సభ్యులు అందరూ కూడా పూర్తిగా దీనికి సహకరించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కమతం శ్రీనాథ్ యాదవ్, విడవలూరు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుల్ని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జనసేన పార్టీ అధినాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుతూ ఈరోజు వావెల్ల గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వావెల్ల యువత ఆధ్వర్యంలో అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మరిన్ని పదవులు అవతరించి రాష్ట్రంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాయని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు వావెల్ల గ్రామంలో చూసుకుంటే యువత కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు బ్లడ్ క్యాంపు బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు దాదాపుగా ఇప్పటికే 40 మంది కూడా బ్లడ్ డొనేట్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా జనసేన పార్టీకి అండదండలుగా నిలిచి ఈరోజు రాష్ట్రంలో
పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మేమందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు శ్రీనివాసులు, విడవలూరు మండలం ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ. మన నాయకుడు జనసేనాని గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వావిల గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కమతం శ్రీనాథ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో అనేక మంది జన సైనికులు, సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ రక్తం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇదంతా జనసేనాని అనే పవన్ కళ్యాణ్ గారి అభిమానం 21 సీట్లు సంపాదించి 2 ఎంపీ సీట్లు సంపాదించి అలాగే ఇప్పుడు అసెంబ్లీలో కూడా రాలేరు అని చెప్పిన వైసీపీ ప్రభుత్వాన్ని 11 సీట్లకు పరిమితం చేసి అలాగే అసెంబ్లీని ఏలడానికి వచ్చిన మా జనసేనానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాగే జనసేనాని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి స్థానంలో కూడా చూడాలని మా అందరి కోరిక. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయుడు నరేంద్ర మోడీ గారి అధికారంలో దేశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా బాగుపడాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ అన్న, జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.